మన ప్రభు అయిన యేసు క్రీస్తువ నామములో దేవుని బిడ్డని మీ అందరికీ కృప కలుగునుగాక. ఆమెన్. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. సమూయేలు రాసిన 2వ గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనము. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు జీవితము మనం గమనించినట్లయితే దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. అతడు అంతకంతకు వర్ధిల్లడానికి గల కారణం ఏమిటంటే, దావీదులో ఒక శ్రేష్టమైన అనుభవం ఉందండి. అతడు దేవుని మాటకు విధేయుడు, దేవుని వాక్యానుసారంగా ప్రవర్తించువాడు, దేవునికి ఇష్టానుసారుడైనటువంటి మనుషుడుగా ఉన్నాడు గనుకనే అతడు అంతకంతకు వర్ధిల్లాడు. ఈ రోజున మనము కూడా పలు సందర్భాల్లో ప్రార్థన చేసుకుంటూ ఉంటాం, ఉపవాసాలు ఉంటూ ఉంటాం, కనబడినటువంటి ప్రతి సేవకునికి చెప్పుకుంటూ ఉంటాం, నేను నా కుటుంబము అంతకంతకు వర్ధిల్లాలి, నేనేమి చేయాలి అయ్యా, నా కోసం వేడుకొనండి అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. ప్రియులారా, మన జీవితము అంతకంతకు ప్రబలాలి అంటే, మన జీవితము అంతకంతకు అనేకుల కంటే ఎక్కువగా వర్ధిల్లాలి అంటే, మనము దావీదు వలె దేవునికి భయపడువారుగా, దావీదు వలె దేవుని మాటకు విధేయులుగా ఎప్పుడైతే కొనసాగింపబడతామో, అప్పుడు దేవాది దేవుడు మనకు తోడై నిలిచి మనలను మన శత్రువుల కంటే, తెలిసిన వారి కంటే, అయిన వారి కంటే, బంధువుల కంటే, వారందరికంటే ఒక ఉన్నతముగా అంతకంతకు వర్ధిల్ల చేసి మన జీవితాన్ని యేసయ్య ఆశీర్వాదకరముగా మలచగలిగిన వాడు. ఈ రోజున నీవు కూడా ప్రార్థన చేసుకొనుము. నా ప్రభు నీకు తోడై నిలిచి అంతకంతకు నువ్వు చేసే చేతి పనుల్లో, ఉద్యోగంలో, వ్యాపారములో, చదువులో, పాడి పంటలలో, సమస్త విషయముల యందు ప్రభు నీకు తోడై నిలిచి అంతకంతకు నిన్ను వర్ధిల్ల చేసి అనేకుల ఎదుట నా ప్రభు నిన్ను తలగా నింపునుగాక. ఆమెన్. మరి నువ్వు అంతకంతకు వర్ధిల్లాలి అంటే, దావీదు వలె దేవుని మాటకు ఎప్పుడైతే నీ విధేయుడిగా ఉంటావో, దేవుని వాక్యానికి నువ్వు ఎప్పుడైతే శిరస వహిస్తావో, దేవుని మాట నీవు ఆజ్ఞ మేరకుండా ఆయన మాట ఎప్పుడైతే నువ్వు ప్రవర్తిస్తావో, అలనాడు దావీదును అంతకంతకు ప్రభు వర్ధిల్ల చేశాడు. ఈ రోజున నిన్ను కూడా అంతకంతకు వర్ధిల్ల చేసి అనేకులు చూస్తూ ఉండగానే నిన్ను ఘనపరిచి, నీ పేరును హెచ్చించి, నిన్ను అవమానపరిచిన వారి ఎదుట, నిన్ను గరిహీనము చేసిన వారి ఎదుట నిన్ను ఘనపరిచి ఒక ఉన్నత స్థితిలో నా ప్రభు నిలుపునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. ఈ రోజున మేము కూడా దావీదు నాయన మీ మాటకు ఏ విధంగా లోబడి జీవించాడో అటువంటి జీవితం ఈ రోజున మేమును కూడా కలిగి, మీ వాక్యమునకు, మీ మాటకు నిత్యము మేము భయపడేవారుగా మీరు మమ్మల్ని మలచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. అంతకంతకు వర్ధిల్ల చేసి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.